ప్రజా దర్బార్ నిర్వహించి సమస్యలు పరిష్కరిస్తా అంటున్న విజయసాయిరెడ్డి. నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి నెల్లూరు నగరంలో ఎమ్మెల్యే అభ్యర్థి ఖలీల్ అహ్మద్తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గడప గడప తిరుగుతూ ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలని ప్రజల్ని అభ్యర్థించారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గంలో ప్రజా దర్బార్ నిర్వహించి సమస్యలు పరిష్కరిస్తామన్నారు. నెల్లూరు నగర ట్రాఫిక్ నియంత్రించేందుకు ఔటర్ రింగ్ రోడ్ ఏర్పాటు చేస్తామన్నారు. సంక్షేమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా ముందుకు సాగుతుందో అభివృద్ధిలో మరో అడుగు ముందుకేస్తామన్నారు. అసెంబ్లీ అభ్యర్థిగా ఖలీల్ అహ్మద్కు, ఎంపీ అభ్యర్థిగా తనకు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని ప్రజల్ని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మరొక పెద్ద విషయం, మీ అందరికీ కూడా సంబంధించినటువంటి విషయం, ప్రతి నెలలో కూడా కనీసం రెండు మూడు సార్లు ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల సమస్యలన్నింటినీ కూడా అర్జీల రూపంలో, రిప్రజెంటేషన్ రూపంలో తీసుకుని ప్రతి సమస్య కూడా పర్సనల్ గా అందరం విని ప్రజా సమస్యలను పరిష్కరించే దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన నెల్లూరు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అందరు ఎమ్మెల్యేము సమిష్టిగా కృషి చేస్తాం. ప్రజా సమస్యల్ని ప్రజా దర్బారు ద్వారా పరిష్కరిస్తాం. మీ సమస్యల్ని నేరుగా విని పరిష్కరించడం జరుగుతుంది అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మేము ఈ పనులు చేయగలమా, ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఇది చేయగలరా అన్నటువంటిది మీరే నిర్ణయించుకొని, మీ అందరికీ మా మీదగాని నమ్మకం ఉంటే, మేము చేయగలమన్నటువంటి నమ్మకం మీకుంటే, మేము చేస్తామనేటటువంటి నమ్మకం అయితే మాకుంది. అందుకే మీ ముందుకొచ్చి మీ ఆశీర్వాదాన్ని మేము కోరుకుంటా ఉన్నాం. ఇక నెల్లూరు పట్టణానికి ఔటర్ రింగ్ రోడ్డు వేయిస్తామని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం. అభివృద్ధికి సంక్షేమానికి ఎలాగైతే చిహ్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయో, రాబోయేటటువంటి 5 సంవత్సరాల కాలంలో సంక్షేమంతో పాటు అభివృద్ధికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక చిహ్నం అన్నటువంటిది రుజువు చేసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని మరొక్కసారి ముఖ్యమంత్రి చేసుకుని పార్లమెంటు సభ్యుడిగా, పార్లమెంటు అభ్యర్థిగా వేణుంబాక విజయసాయిరెడ్డినైనటువంటి నాకు నెల్లూరు సిటీ అభ్యర్థిగా నా సోదరుడు ఖలీల్ అహ్మద్ గారికి ఓటు వేసి మీకు సేవ చేసుకునేటటువంటి భాగ్యం మీలో ఒకడిగా మేము జీవించేటటువంటి, మీ సేవలో జీవించేటటువంటి అవకాశాన్ని మాకు కల్పించి మీ ఆశీర్వాదాన్ని మాకు ఇవ్వండి అని సవినయంగా కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. ఎవరైతే ఉన్నారో వాళ్ళని నెల్లూరుకి ఆహ్వానించాలి. కాబట్టి నెల్లూరులో ఒక ఇండస్ట్రియల్ హబ్ పెట్టాలి, ఒక సాఫ్ట్వేర్ SEZ పెట్టాలి. పట్టణంలో, నెల్లూరు పట్టణంలో ఉన్నటువంటి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని మీకు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ప్రతి పారిశ్రామికవేత్తని వ్యక్తిగతంగా రండి, మీరు నెల్లూరులో మీరు పరిశ్రమలు నెలకొల్పండి, మీకు మేము పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని స్వయంగా హామీ ఇస్తానని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటాము. పెన్నా నది ఒడ్డున ఎలాగైతే మనం టూరిజం డెవలప్ చేసుకోవాలనో, ఆ టూరిజం డెవలప్మెంట్ తో పాటు సాఫ్ట్వేర్ SEZలు కూడా మల్టీనేషనల్ కంపెనీస్ ని మనం ఇక్కడికి ఆహ్వానించాలి. బెంగళూరు ఎలాగైతే, హైదరాబాద్ ఎలాగైతే మనం సాఫ్ట్వేర్ కి ప్రతి ఒక్కరూ సాఫ్ట్వేర్ డెవలప్డ్ సిటీస్ అనుకుంటారో, అదే రకంగా నెల్లూరులో కూడా సాఫ్ట్వేర్ కంపెనీస్ రావాలి, మీకు ఉద్యోగ కల్పన కల్పించాలి.